Conditional operator are also called as comparison operator. Here two values ni compare చేస్తుంది and return boolean result. Types of comparison operator. Next a equals to 10, b equals to 5, c equals to 10. Print function లో comparison operator ని perform చేస్తాము. Here a equals to c. a లో 10 వాల్యూ ఉంది, c లో 10 వాల్యూ ఉంది. So 10 equals to 10 correct. It returns true. Next a లో 10, b లో 5. 10 equals to 5 not correct. So return false. 10 not equals to 5 correct. So it returns true. First అన్ని కంపారిజన్ మీ చెక్ చేస్తుంది. కరెక్ట్ అయితే కరెక్ట్ ట్రూ ప్రింట్ అవుతుంది, రాంగ్ అయితే ఫాల్స్ ప్రింట్ అవుతుంది. హియర్ 10 లెస్ దాన్ ఈక్వల్స్ టు 10 టూ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ లెస్ దాన్ ఒకటి ఈక్వల్స్ టు ఒకటి. ఇట్ కంపేర్స్ ఫస్ట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ కన్నా లెస్ ఉందా లేదా ఈక్వల్ ఉన్నా కూడా ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఆ టూ కండిషన్లో ఏది కరెక్ట్ అయినా ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కంపారిజన్కి నార్మల్ అసైన్ చేయడానికి కొంచెం డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్రింట్ ఏ, ఫస్ట్ ప్రింట్ ఏలో 10 వాల్యూ ఉంది. ఏ ఈక్వల్స్ టు బి మీన్స్ ఏలోకి బి ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. సో ప్రింట్ ఏ అని నెక్స్ట్ ప్రింట్ చేస్తే అది 5 చూపిస్తుంది, ఎందుకంటే అసైన్ చేసాం కాబట్టి ఏలో బి వాల్యూ ఉంటుంది, అప్డేట్ అవుతుంది. కంపారిజన్లో ప్రింట్ ఫంక్షన్లో ఏ ఈక్వల్స్ టు బి మీన్స్ ఏ వాల్యూని బి వాల్యూతో కంపేర్ చేస్తుంది. కరెక్ట్ అయితే ట్రూ, లేదంటే ఫాల్స్. అంతేగాని అది అప్డేట్ కాదు బి వాల్యూతో, ఊరికే కంపారిజన్ మాత్రమే జరుగుతుంది. కంపారిజన్ ఆపరేటర్ని ప్రింట్లో రాస్తాం, అదే అసైన్ చేయడానికి ప్రింట్ ఫంక్షన్లో రాయకూడదు. బిఫోర్ ప్రింట్ ఫంక్షన్ ఏ ఈక్వల్స్ టు బి అని అసైన్ చేయాలి. ప్రింట్లో రాస్తే ఎర్రర్ వస్తుంది.